క్రమ సంఖ్య 1 ప్రక్కన ఫిబ్రవరి 27న జరిగే పోలింగ్లు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి. ప్రశ్నించే గొంతును శాసనమండలికి పంపి గ్రాడ్యుయేట్ల గొంతును బలపరచండి. ఇవాళ దిశ పేపర్లో వచ్చినటువంటి హైలైట్ పాయింట్స్ ఒకసారి చూద్దాం. ముందే ఓపెన్ చేయగానే కాపాడండి ప్లీజ్ అనే ఒక వార్త కనబడుతుంది. అసలు ఎవరు కాపాడాలి, ఎవరిని కాపాడాలి, ఎందుకు కాపాడాలి ఒకసారి చూద్దాం. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను వేడుకుంటున్న ఓ ఉన్నతాధికారి. సో సెక్రటేరియట్లో ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోలు గోల్మాల్లో ఆయన హస్తం. సో మనం నిన్న వార్త వచ్చింది కదా, సెక్రటేరియట్ మొత్తంలో 320 కోట్ల పైచిలకు డబ్బులేమో ఖర్చు పెట్టాడు. ఏంది కంప్యూటర్లకి, టీవీలకి, ఎలక్ట్రానిక్ పరికరాలకు సెక్రటేరియట్లో పెట్టడానికి. అంతా ఆ పైసలు దాని ఏమంటారు ఆర్థిక శాఖకు సంబంధించి అది అనుమతులు లేకుండానే ఖర్చు పెట్టాట. విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి అయితే సర్కారుకు అందిన విజిలెన్స్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా రక్షించాలని పార్టీ పెద్దలకు రిక్వెస్ట్. గతంలోనూ లాబింగ్ చేసి బదిలీని నిలిపేయించుకున్న ఆ ఆఫీసర్ చూసిరా, అదే పేషీలో, అదే సెక్రటేరియట్లో అదే అధికారి గతంలో లాబింగ్ చేసి బదిలీని ఆపేసుకున్నాడు ఉన్నాడు. గతంలో 320 కోట్ల రూపాయలు లెక్కపత్రం లేకుండా ఆ సెక్రటేరియట్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుక్కొచ్చిండు. ఇక ఇప్పుడు కాపాడాలని చెప్పేసి ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను అయితే వేడుకుంటున్నట ఎదుడురి. సో తెలంగాణ సెక్రటేరియట్లో వెలుగు చూసిన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనుగోళ్ల స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఉన్నతాధికారి ప్రస్తుతం ఢిల్లీలో మకాం వేసినట్లు సమాచారం. తన మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా రక్షించాలని కాంగ్రెస్ పెద్దలను వేడుకుంటున్నట్లు తెలిసింది. అందుకే 4 రోజులుగా అక్కడే మకాం వేసినట్లు సమాచారం. అవకతవకల గురించి విజిలెన్స్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందిన రాత్రికి రాత్రే సదరు ఉన్నతాధికారి ఢిల్లీ పయనమయ్యారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేసినట్టుగా తెలిసింది. విజిలెన్స్ నివేదికలో తన అక్రమాలపై స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లు గుర్తించిన ఉన్నతాధికారి ప్రభుత్వం తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆ నివేదికను కోల్డ్ స్టోరేజ్లో పెట్టేలా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు టాక్. సో వాస్తవానికి విజిలెన్స్ నివేదికకు ముందే తన పాత్రపై ప్రస్తావన తప్పక ఉంటుందని భావించిన సదరు ఉన్నతాధికారి తరచుగా ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలను ప్రసన్న చేసుకునే పనిలో ఉన్నారని తెలిసింది. చూసిరా, ఎట్లాగూ విజిలెన్స్ నివేదిక వస్తుంది, ఆ నివేదికలో నా పాత్ర ఉన్నట్టు ఎట్లయినా తేలుతుంది. సో ఇదేదో కింద మీద అయ్యేటట్టుందని ముందు నుంచే ఢిల్లీలో పెద్దలు ప్రసన్నం చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టినట. ఎంత ప్రతి విషయంలో అవినీతి, ప్రతి విషయంలో అక్రమాలే, ఎంత దుర్మార్గమైన పరిస్థితులు. దీని గురించి సమాధానం చెప్పాలి. 320 కోట్ల రూపాయలు అయితే దీనికి సెక్రటరీల కంప్యూటర్లకేనట. ఈ స్కామ్ వెనుక ఎవరెవరు ఉన్నారు అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. సో విజిలెన్స్ నివేదికలు ఏమేమి వచ్చినా చూద్దాం. సచివాలయానికి చెందిన పరికరాలు, వస్తువుల కొనుగోలులో ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా ఇష్టారీతిన కొనుగోలు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తమ విచారణలో గుర్తించారు. ప్రభుత్వ నిబంధనలు ఎక్కడా పాటించలేదని, 100 కోట్ల వ్యవహారాలను ఇష్టారీతిన చేశారని నివేదికలో పేర్కొన్నారు. అత్యవసర పనుల పేరిట నామినేషన్ విధానంలో చిన్న చిన్న వస్తువులు సరఫరా అంటూ వాటిని విడగొట్టి సరఫరా చేసినట్టు తెలిసింది. చూసిరా, ఏం చేసిండు? ప్రభుత్వ నిబంధనలు ఎక్కడా పాటించలేదు, 100 కోట్ల వ్యవహారాలను ఇష్టారీతిన చేశారని నివేదిక. అత్యవసర పనుల పేరిట ఇప్పటికిప్పుడు అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉందని నామినేషన్ విధానంలో చిన్న చిన్న వస్తువుల సరఫరా అంటూ వాటిని విడగొట్టి సరఫరా చేసేలా. అంటే ఒకేసారి బల్క్లో ఉంటే ఎక్కడైనా తక్కువ అయితే ఈ ఎక్విప్మెంట్ ఉంది, ఇంత ఎస్టిమేషన్ వేస్తారో క్లారిటీ ఉంటుంది. అట్లా కాకుండా ఇప్పటికిప్పుడు ఇది రిక్వైర్మెంట్ ఉంది, ఇది ఇమీడియట్ రిక్వైర్మెంట్, ఇది ఇమీడియట్ రిక్వైర్మెంట్ అనుకుంటా ఇష్టం వచ్చినట్టు విడగొట్టి తీసుకొచ్చారు, దానికి డబ్బులు పెంచేసారు. చిన్న పనులకే చాలా రూల్స్ చెప్పే అధికారులు మరి మిగతా పనులను ఏం చేశారు? అన్నీ వాళ్ళు దోచుకోవాలంటే ఏ రూల్స్ ఉంటాయి, మిగతా వాటికి అన్ని రూల్స్ ఉంటాయి. సో ఇగో కాపాడండి ప్లీజ్. ఇదే 100 కోట్ల వ్యవహారంలో ఎందుకు రూల్స్ పాటించలేదని పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఓ ఉన్నతాధికారి ఇలా తప్పు చేస్తుంటే ప్రభుత్వ వ్యవస్థలోని మిగిలిన అధికారులు ఏం చేస్తున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. అయితే ఈ స్కామ్ వెనుక ఎవరు ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కొనుగోళ్లకు సంబంధించి లావాదేవీలు జరగగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దీనిపై విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ నివేదికలో సచివాలయానికి సంబంధించిన కంప్యూటర్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోలులో కనీస నిబంధనలు కూడా పాటించలేదని చెప్పేసి అయితే తేలింది. నో టెండర్స్, అమాంతం అంచనా పెంచేసి. సో విషయం ఏంటంటే ఇది మొత్తం చదివినాక చెప్తాం మీకు దీని గురించి. 100 కోట్ల పరికరాలను కొనుగోలు చేసినా వాటికి ఎలాంటి టెండర్లను విలువలేదు. కొనుగోలు చేసిన వాటికి సంబంధించి అడ్డగోలు ధరలను కోట్ చేసినట్లు బిల్లులు సమర్పించారు. ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోళ్లకు ముందు 180 కోట్ల వరకు అవుతాయని అంచనా వేశారు. తీరా కొనేసరికి 320 కోట్ల వరకు బిల్లులో చూపించారు. 180 కోట్ల రూపాయలకు అంచనా వేస్తే 320 కోట్ల రూపాయలు బిల్లు చూపించారట.
దీనిపై విచారణ జరుగుతుండగానే అటు కొనుగోలు చేసిన శాఖ అధికారులు ఇటు ఆర్థిక శాఖ కలిసి సంబంధిత మంత్రికి చెప్పకుండానే పెద్ద మొత్తంలో నిధులను ఒకేసారి విడుదల చేసినట్టు తెలిసింది. బిల్లులు విడుదలయ్యాక ఉన్నతాధికారులు సదరు మంత్రి ఆశ్చర్యపోయినట్లు సమాచారం. ఆమె విడుదల అయిన తర్వాత ఆశ్చర్యపోయినట. నిధుల విడుదల ఆపాలని చెప్పిన ఈ బిల్లును ఉన్నతాధికారులు పెండింగ్లో పెట్టాలని సూచించిన ఫైల్ చకచకా కదిలింది. ఉన్నతాధికారులకు తెలియకుండానే నిధులు విడుదలయ్యాయి. ఓవైపు ఈ ఘటనపై విచారణ జరుగుతుండగా ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎలా విడుదల చేస్తారని ఉన్నతాధికారులు ఆర్థిక శాఖను ప్రశ్నించినట్లు సమాచారం. చిన్న చిన్న బిల్లుల కోసం నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి నిధుల విడుదల వెనుక ఎవరైనా పెద్దల హస్తం ఉందా, అసలు ఏం జరుగుతోంది అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ పెద్దల ఒత్తిడితో బదిలీ స్టాప్. సో ఇదే ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినటువంటి ఒక అధికారి బదిలీ స్టాప్ అయిపోయిందట. సదరు అధికారిని తను నిధులు నిర్వహిస్తున్న శాఖ నుంచి ప్రభుత్వం బదిలీ చేయాలని ఆలోచన చేసినా ఢిల్లీ స్థాయి నుంచి ఒత్తిళ్లు రిక్వెస్టులు రావడంతో ఆ బదిలీ కాస్త నిలిచిపోయింది. సుదీర్ఘ కాలంగా ఒకే శాఖలో పాతుకుపోయిన ఆయన్ను బదిలీ చేయాలని ప్రభుత్వం కూడా భావించింది. గత ప్రభుత్వంలో ఓ కీలక నేతకు అతి దగ్గర వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందినట్లు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆయన బదిలీ చేస్తారని అంచనా వేశారు. కానీ ఆయన కదిలించలేకపోయారు. బీఆర్ఎస్లో ఓ వెలుగు వెలిగి కాంగ్రెస్లోనూ అదే స్థాయిలో కొనసాగుతున్న ముగ్గురు సీనియర్ ఐఏఎస్లలో సదరు ఉన్నతాధికారి కూడా ఒకరుగా ఉన్నట్టు తెలిసింది. నేను ఏమంటున్నా అంటే సరే చాలా విషయాలలో ఒకదొక జరిగినాయి. విజిలెన్స్ నివేదికలు వస్తున్నాయి, సిబిఐ నివేదికలు వస్తున్నాయి, సిఐడి నివేదికలు వస్తున్నాయి, పోలీస్ నివేదికలు వస్తున్నాయి, గిన్నె వస్తున్నాయి కానీ చర్యలేవి అని నేను అడుగుతున్నా. సో ఒకటే తిరిగా ప్రతిరోజు పొద్దుగా లేస్తే అన్ని పేపర్లలో దాని మీద ఎంక్వైరీ చేసినాం, దీని మీద ఎంక్వైరీ చేసినాం, అది జరిగింది, ఇది జరిగింది, దాంట్లో కుంభకోణం, దీంట్లో కుంభకోణం. ఎందుకు మరి ఏడాది నరైతుంది మీరు ఇంటి దొంగలే పట్టలేకపోతున్నారు, రాష్ట్రాన్ని ఏం రక్షిస్తారని చెప్పేసి జనాలకు అనుమానం వస్తుందా రాదా? మీరు సెక్రటేరియట్లో ఉన్న దొంగలనే ఇప్పటివరకు పట్టుకోలే, ఏడాది నరైతుంది. మీ పరిపాలన ఎట్లా కొనసాగేది? అసలు ఏమనాలో కూడా అర్థమవుతుంది నాకు. బంద్ చేయరు ఈ వార్తలలో. ఈ విజిలెన్స్ చేసినాం, ఆ విజిలెన్స్ చేసినాం, ఆ ఎంక్వైరీ చేసినాం, ఈ ఎంక్వైరీ చేసినాం, ఈ వార్తలు వేసుకోకూడదు జరా. ఏం ప్రజలు ఆ వార్త చూడితే ఏడాదిన్నర నుంచి ప్రతిరోజు ఏదో ఒక కుంభకోణం, ఏదో ఒక అవినీతికి సంబంధించిన కథనాలు వస్తున్నాయి తప్పితే ఆడ కదలికలు ఏడోడా అన్నీ ఉన్నాడు. మళ్ళా మరిగా వాడు ఒత్తిళ్ళు తెస్తే ఈయనే పరిస్థితి ఉంటే మన ఎందుకు మీరు అది తీసుకొచ్చాడు. నెక్స్ట్ ఒక వార్త రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన వార్త. స్వర్ణ గోపురాన్ని స్వామివారికి అంకితం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. భూభారతికి సెంట్రల్ ఫండ్స్ అట. అదే చూద్దాం. చట్టంలో అనేక కేంద్ర ప్రతిపాదిత అంశాలు. స్వామిత్వ, రీసర్వే, ఉచిత న్యాయ వ్యవస్థ. సో కేంద్ర బడ్జెట్లో తెలంగాణ వాటా అడగాల్సిందే. ప్రతిపాదనలు పంపితే నిధులు మంజూరు అయ్యే ఛాన్స్. రాష్ట్రంపై పూర్తి భారం పడకుండా చట్టం అమలుకు అవకాశం. ఇదైతే ఈ నిర్ణయాలు మాత్రం కరెక్ట్గా తీసుకుంటుంది. ఏంటంటే పూర్తిగా రాష్ట్రం మాకేం పర్వాలేదు, మంచిగా కోట్ల కోట్లున్నాయి, సర్ప్లస్ స్టేట్ మాది, దేశంలోనే నెంబర్ 1 అని నరకకుండా మన పరిస్థితి బాగా